హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఇవాళటి రెసిపీలో అందరికీ నచ్చేది, అందరూ మెచ్చేది. అర్థమైందనుకుంటా. జ్యూసీగా టూ సాఫ్ట్గా నోట్లో వేస్తేనే కరిగిపోయే రెసిపీ అండి. అదేనండి మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్కి ఏమాత్రం కూడా తగ్గకుండా చిన్న చిన్న ట్రిప్స్ అండ్ ట్రిక్స్ని కనుక ఫాలో అయ్యి ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూసేటప్పుడు ఈజీనే కదా అనిపించవచ్చు, కానీ ఏ ఒక్క మిస్టేక్ జరిగినా మోతీచూర్ లడ్డు రానే రాదు. మీరు కనుక నేను చెప్పే ట్రిక్స్ అండ్ ట్రిక్స్ని కనుక ఫాలో అయ్యి ఈ రెసిపీని చేశారంటే ఇక లడ్డూని చేయడంలో మీకు తిరుగులేదు. లెట్ చేయకుండా ఇక ప్రిపరేషన్కి స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. లడ్డు కోసం పెద్ద గిన్నెలోకి శనగపిండిని తీసుకోండి. నేను ఇక్కడ 500 గ్రాముల శనగపిండిని తీసుకుంటున్నాను. అయితే రెడీమేడ్ పిండిని కాకుండా శనగపప్పుని 1 డే ఎండలో ఆరబెట్టి మిల్క్ వేసి తీసుకున్నాను అన్నమాట. లడ్డు ఎప్పుడు చేసినా కూడా మనము డైరెక్ట్ పిండికి బదులుగా పప్పుని మిల్క్ వేసి ప్రిపేర్ చేసుకుంటే లడ్డు టూ సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ లడ్డుని ప్రిపేర్ చేయడం కోసం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా క్వాంటిటీని కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది చూడ్డానికి మీకు ఆరెంజ్లో ఉన్నా కూడా మనం వాటర్లో కలిపేసరికి ఎల్లోగా మారుతుందండి. మనకి లడ్డు టూ సాఫ్ట్గా రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి మొత్తాన్ని కూడా జారుగా కలిపి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా జారుగా కలుపుకొని పక్కన ఉంచండి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని హై ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి. ఆలోపు మనము ఇలాంటి గరిటెని తీసుకొని రెడీగా ఉంచుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి గరిటె పై నుండి పిండిని ఒకే దగ్గర కాకుండా చుట్టూగా పోస్తూ గరిటెను చేత్తో ఎత్తెత్తి కొడుతూ ఉండాలి. ఇక్కడ మీరు ఇంకొకరి సహాయాన్ని తీసుకుంటే చాలా బెటర్. అయితే నేను ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బొందిని ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి చూడండి, ఎక్కడా కూడా ముద్దలుగా పిండి జారలేదు. మనం వేస్తున్న పిండి బాగా వేడెక్కిన ఆయిల్లో పడగానే వెంటనే ఫ్రై అవుతుంది. ఆయిల్ కనుక వేడెక్కకపోతే మాత్రం వేస్తున్న పిండి వేస్తున్నట్లుగా ఒకే దగ్గర పడి ముద్దగా అవుతుందని గుర్తుంచుకోండి. ఈ లడ్డు మొత్తానికి కూడా అసలు పాయింట్ ఇదే. లడ్డు చేసే వాళ్ళకి ఈ విషయం తెలుసు, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. చూడండి, బూందీ మొత్తం మరీ ఎక్కువ క్రిస్పీగా కాకుండా ఇలా వేగితే సరిపోతుంది. ఇక బూందీని తీసేయండి. ఇక చిన్నగా పడిపోయిన బూందీ మాత్రం ఇలాంటి గరిటెతో రాదు. సో టీ స్ట్రైనర్తో తీసేసి మరొకసారి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఒకరు గరిటె పైన పిండిని పోస్తూ ఉంటే మరొకరు చేత్తో గరిటెను ఎత్తి కొడుతూ ఉండాలి. ఇలా బూందీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు లడ్డు పాకం కోసం వెడల్పటి గిన్నెని తీసుకోండి. అంటే మనం తీసుకునే గిన్నెలో బూందీ మొత్తం కూడా పట్టేలా ఉండాలన్నమాట. అయితే పాకం కోసం గిన్నెలోకి నేను తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి చక్కెరను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 500 గ్రామ్స్ పిండిని తీసుకున్నాను కాబట్టి 500 గ్రామ్స్ చక్కెర ప్లస్ అదేవిధంగా ఇంకొంచెం స్వీట్నెస్ కోసం ఒక చిన్న టీ గ్లాస్ చక్కెరని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను అన్నమాట. అయితే 500 గ్రామ్స్ శనగపిండికి 500 గ్రామ్స్ చక్కెర ప్లస్ 1 టీ గ్లాస్ ఎక్స్ట్రా అన్నట్లు. లడ్డు స్వీట్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ 1/2 కిలో పిండిని కనుక తీసుకుంటే 1/2 కిలో చక్కెరని తీసుకోవాలి. ఇక మీ స్వీట్నెస్ బట్టి ఎక్స్ట్రా కోసం 1/2 టీ గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లడ్డుని ఎప్పుడు చేసినా కూడా పిండినే కానీ చక్కెరనే కానీ కప్పు కొలతతో మాత్రం తీసుకోకూడదండి. ఖచ్చితంగా గ్రామ్స్లో మాత్రమే క్వాంటిటీ తెలుస్తుంది. ఇలా తీసుకున్న చక్కెరలోకి 1 గ్లాస్ వాటర్ని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండండి. చక్కెర కరిగి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా పాకం అనేది అవసరం లేదు. మీరు చేతి 2 వేళ్ల మధ్యలో పట్టుకొని వేళ్ళని సాగదీస్తే మధ్యలో తీగలాగా వస్తే సరిపోతుంది. ఇలా తీగపాకం రాగానే 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని
అలాగే పావు టీ స్పూన్ వరకు పటికని ఇలా పౌడర్లా చేసి వేసుకోండి. మీరు ఇక్కడ పటిక లేకపోతే అరచెక్క నిమ్మరసాన్నైనా తీసుకోవచ్చు. పటికని వేయడం వల్ల మనకి లడ్డు వారం రోజులైనా కూడా నిల్వ ఉండడానికి ఇదే సీక్రెట్. ఆ తర్వాత కాస్త ఫుడ్ కలర్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ కలర్నైనా యూజ్ చేయొచ్చు, మీకు నచ్చిన కలర్ని యూజ్ చేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వరకు యాలకుల పొడిని వేసి ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన బొందిని కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఈ బొంది మొత్తం కూడా పాకంలో కలిసిపోయి సిరప్ మొత్తాన్ని కూడా బొంది అబ్జర్వ్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి స్టవ్ని ఆఫ్ చేసి క్యాప్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా రెస్ట్ ఇవ్వండి. ఈలోపు బొంది చక్కగా సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. 10 నిమిషాల తర్వాత బొంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము నెయ్యిలో డీప్ ఫ్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత 2 చేతులకి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని చేతి గుప్పిట్లో ఎంత మేరకు వస్తే అంతవరకు బొందిని తీసుకుంటూ 2 చేతుల మధ్యలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా వచ్చే వరకు తిప్పుతూ లడ్డూని ప్రిపేర్ చేయండి. చూడండి రౌండ్గా ఎలా వచ్చిందో, టూ సాఫ్ట్గా జ్యూసీగా బాగుంది కదా. ఇదే విధంగా ఇక మిగతావన్నీ లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసినటువంటి లడ్డూలన్నింటినీ కూడా ఒక వెడల్పటి ప్లేట్లో పెట్టండి. ఈ మోతిచూర్ లడ్డు అనేది చేసినప్పుడు ఎలా అయితే సాఫ్ట్గా ఉందో వారం రోజులైనా కూడా సేమ్ అలాగే సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 గంట నుంచి 2 గంటల పాటు రూమ్ టెంపరేచర్లో ఉంచి ఆ తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకోండి. ఇంతేనండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని కనుక ఫాలో అయ్యి మీరు కూడా ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేశారంటే పక్కాగా స్వీట్ షాప్ స్టైల్లో లడ్డూ రావడం గ్యారంటీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.